शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। మహాజనులారా, శివభారతం గడియారం వారి మహాకావ్యం. ఇందులో శివాజీ బలాన్ని చేకూర్చుకొని రాజ్య పరిపాలన చేపట్టి కోటల్ని తన వశం చేసుకుంటూ జైత్రయాత్రలు చేస్తూ ఉన్నాడు. అలా ఉండగా కళ్యాణి కోటని జయించటం కోసమని సైనికుల్ని పంపించాడు ఆయన. దానికి నాయకుడిగా సోందేవుడు అనేటువంటి ఆయన ఉన్నారు. కళ్యాణి కోటని వశం చేసుకున్నారు. తిరిగి వచ్చి శివాజీకి అక్కడ జరిగినటువంటి విశేషాలు చెప్పడానికి సిద్ధపడినప్పుడు శివాజీ కొలువు తీరి కూర్చున్నారు. ఏమైనా కొంత హింస చేయవలసి వచ్చింది, కొంతమంది మరణించవలసి వచ్చింది అని చెప్తే, ధర్మ సంస్థాపన కోసం జరిగినటువంటి హింస ఏదైతే ఉన్నదో అది అశ్వమేధయాగం లాంటిది, అది తప్పనిది, మనం ఏం చేయలేము అన్నారు శివాజీ. అప్పుడు సోందేవుడు వచ్చి జరిగినటువంటి విశేషాలను చెప్తున్నాడు. అనుచో ఉత్తర సహ్య భూ విజయమై అబ్బాజ్య సోందేవుడు ఒయ్యనయే తెంచ సకడ్గ బాణి వినతుండై దేవ మీ ఆన చొప్పున కళ్యాణి జయించి దాన్ని సరదారున్ పట్టి బంధించి వాని సర్వస్వము రాణివాసమును తోడ్తో తెచ్చిన మంచనం. వచ్చి ఆయన చెబుతున్నారు, ఉత్తర సహ్యభూ విజయమై, సహ్యపర్వత ప్రాంతంలో ఉత్తర దిక్కున సహ్యపర్వతము అనేటువంటిది కులపర్వతాలలో ఒకటి. మహేంద్రో మలయ సహ్య సుక్తిమాన్ వృక్ష పర్వత వింధ్య పారియాత్రశ్చ సప్తయతే కులపర్వతములు అని పేర్లు పెట్టి, అంటే ప్రధానమైనటువంటి పర్వతాలు. అటువంటి ఆ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి కోటల్ని వశం చేసుకోవడానికి మేము వెళ్ళి ఉత్తర సహ్యభూ విజయమై అబ్బాజి సోందేవుడు ఈయన ఏతెంచి సక్కగా పాణి వెనతుండై, చేతిలో ఖడ్గం పెట్టుకుని నమస్కారం చేసి, దేవా మీ ఆన చొప్పున, మీ ఆజ్ఞ ప్రకారం కళ్యాణి కోటని జయించి దాని సరదారున్ పట్టి బంధించి, దాని పరిపాలన చేసేటువంటి ఆయన్ని పట్టుకొని బంధించి అతని సర్వస్వాన్ని రాణివాసమును తోడ్తో తెచ్చిన మంచం, రాణివాసాన్ని కూడా తీసుకుని వచ్చాము అన్నారు. రాణివాసము అంటే అంతఃపుర స్త్రీలు. అంతఃపుర స్త్రీలని కూడా మేము తీసుకొని వచ్చాము అని చెప్తారు. ఏమీ ఏం చేశావు అన్నాడు ఆశ్చర్యపోతూ. ఒక రాణివాసమును పుణ్యవాసమును తెచ్చినావా? అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలు అంటే పుణ్యమైనటువంటి స్త్రీలు ఉండేటువంటి చోటు కదా అది. అటువంటి పుణ్యమైనటువంటి స్త్రీలను బంధించి తీసుకొని వచ్చావా? ఏ హైందవుడైనా, ఏ హిందూ దేశానికి సంబంధించినటువంటి మన ధర్మాల్ని పాటించేటువంటి వాడు ఎవరైనా సరే ఈ పని చెయ్యరు. మా ఆజ్ఞాగమనింపవో మదమదోన్మాదంబునన్రేగి, ఏదో గర్వంతో నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు కదా అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి అధర్మమైనటువంటి పని చేశావు నువ్వు. నీ ఆయుస్సూత్రములీవు త్రుంచుకొనుదో ఔద్ధత్యమోర్వంజుమీ. స్త్రీలని ఇబ్బంది పెట్టడం అంటే అది నీ ఆయుర్దాయాన్ని నువ్వే నాశనం చేసుకోవటం. మా ఆజ్ఞ ఒకటి ఉన్నది కదా, ఆ ఆజ్ఞని గుర్తు లేదా, పాటించకపోయినా పర్వాలేదా అని అనుకున్నావా? ఏమిటా ఆజ్ఞ అంటే, వీరు బయలుదేరి జైత్రయాత్రకు వెళ్ళేటువంటి సందర్భంలో పైరులకు కానీ, పేదవారికి కానీ, స్త్రీలకు కానీ,
బ్రాహ్మణులకు కానీ ఉత్తములైనటువంటి వారికి కానీ గోవులకు కానీ అపకారం ఏమీ జరగకూడదు. మీ వల్ల కాదు, జరుగుతుంటే ఊరుకోకూడదు అని నేను చెప్పాను కదా. మా ఆజ్ఞాగమనింపవో మదమదోన్మాదంబునం రేగి నీ ఆయుసూత్రములీవత్రుంచుకొనుదో. ఇలాగే స్త్రీలని ఇబ్బంది పెట్టినటువంటి వారు వారి ఆయుర్దాయాన్ని వాళ్ళు నాశనం చేసుకొని మరణించారు. అలా మరణించినటువంటి వాళ్ళు ఒక ఆయన రావణాసురుడు, ఇంకో ఆయన దుర్యోధనుడు. కాబట్టి స్త్రీలకి అపకారం, అన్యాయం చేయటం అనేటువంటిదంటే నీ ప్రాణాలను నువ్వు తీసుకోడు. నీ ఔద్ధత్యమోర్వంజుమి, నువ్వు ఇప్పుడు వీరావేశంతో ఏదో గొప్ప వీరుణ్ణి కదా అని నువ్వు చేసిన పొగరమోత్తరంగా చేసినటువంటి పనిని చూసావా, దీన్ని మాత్రం నేను క్షమించను. అనుసోంజేవురు మీరు కన్ను గవతో ఆస్పంద ఓష్ఠంబుతో ఘనహుంకారముతో నట బ్రుకుటితో గర్జించున బొంసలేసుని చూడన్ పుయిలోడె కొల్వు. ఈ సభ తీరి కూర్చుని ఉన్నారు కాబట్టి ఆ సభలో ఉన్నటువంటి వారు అందరూ కూడా భయంతో వణికిపోతున్నారట. ఎలా ఉన్నారు శివాజీ అప్పుడు? అనుచున్ జేవురు మీరు కన్ను గవతో, ఆ అబ్బాజీ సోందేవుడి మీద వచ్చినటువంటి కోపం కారణం చేత కళ్ళు ఎర్రబడిపోయి ఉన్నాయి. కన్ను గబతో ఆస్పంద ఓష్టంబుతో, ఆయన క్రింది పెదవులు కదిలిపోతున్నాయి. ఘన హుంకారముతో, ఆ నోటి నుంచి వచ్చేటువంటి మాటలు భయంకరంగా ఉన్నాయి. నట బ్రుకుటితో, ఆయన కనుబొమ్మలు ఇటు అటు పైకి కిందకి నాట్యం ఆడుతున్నట్టుగా ఉన్నాయి. గర్జించు, అలా గర్జించేటువంటి మొత్తం అంతా ముఖంలో ఉన్నటువంటి లక్షణాలని వర్ణించారు. అంచేత ఏమన్నారు? ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ఎ మ్యాన్ అన్నారు. ఆ ముఖాన్ని చూస్తే అంతా అర్థమవుతుంది అంటే అన్ని రకాలైనటువంటి హావభావాలన్నీ కూడా ప్రకటన చేయడానికి వీలైనటువంటిది ముఖం. నట బ్రుకుటితో గర్జించు నా బొంసలేసుని చూడన్ పుయిలోడె కొలు. శివుడు ఈసున్ కుత్తుకన్ మృంగి. ఎంత భయంకరమైనటువంటి కోపంతో ఉన్నటువంటి ఆయన కూడా క్షణకాలంలో ఆ కోపాన్ని తన కంఠంలోనే ఆపేసుకున్నాడు. వాళ్ళందరినీ ఆ బంధనాలు ఊడ్చి తీసుకురా అని పంపించారు. ఇది ఉత్తమ కథానాయకుని లక్షణం. ఉత్తమమైనటువంటి ఒక మహాకావ్యానికి నాయకుడిగా ఉండాలి అంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాల్లో కోపం రావచ్చు, కోపంలోకి తను వెళ్ళిపోకూడదు. కాబట్టి గంభీరమైనటువంటి విధంగా నడిచేటువంటి ఒక దివ్యమైన లక్షణం కలిగినటువంటి ఆయన నాయకుడుగా కీర్తిని పొందుతాడు. అలాంటి వారికి ఉదాహరణ శ్రీరామచంద్రమూర్తి. వాళ్ళని ఏమంటారంటే ధీరోదాత్త నాయకుడు. ధీరత్వం, ఉదారం రెండూ ఉన్నటువంటి నాయకుడు. వాళ్ళు ఆవేశం వచ్చినా ఆగ్రహం వచ్చినా కానీ ధర్మాన్ని మాత్రం తప్పరు. శివుడి సున్ కుతుకన్ రింగి, ఆ కోపాన్నంతటినీ కూడా తన కంఠంలోనే అప్పుకున్నాడు. తోటో వరల బంధం వచ్చుకొని తేరాన్ పంచే సోందేవుని, నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళ బంధనాలన్నీ ఊడదీసి తీసుకురా అని ఈ అబ్బాజీ సోందేవుణ్ణి పంపించాడు. త్వరితందయ్యతుడట్టులే సలిపి దేవా మన్నింపు, ఈ సరదారం కొని వచ్చుచో సరపసోత్సాహంబు కన్గప్పే. క్షమించురాజా, ఇతన్ని జయించి తీసుకొని వస్తున్నాం కదా అనేటువంటి ఆ ఉత్సాహం ఏదైతే ఉన్నదో అది నా కళ్ళు కప్పిందయ్యా. ఇది చేయవలసిన పని, ఇది చేయకూడని పని, ఏం చేస్తున్నాను నేను అనేటువంటి ఆ జ్ఞానాన్ని కోల్పోయినటువంటి కారణం చేత ఇలా జరిగింది. దీన్ని క్షమించవలసింది నన్ను. ఈ విషయంలో భవదాజ్ఞానంఘనో లేదు, మీ నా ఆజ్ఞను దాటి ప్రవర్తించాం అన్నారు కాబట్టి మీ ఆజ్ఞను దాటి ప్రవర్తించాలనేటువంటి ఆలోచన నాకు లేదు, ఏ దురుద్దేశము కూడా లేదు.
ఇలా జరిగింది, నన్ను క్షమించమే. మీ పదపద్మంబుల ఆనయంచు, మీ పాదాల మీద ఒట్టు వేసి చెప్తున్నాను, ఇది నిజమండి అన్న. ఇప్పుడు శివాజీ ఆ రాణిని, యవన కాంతని, రాణి వాసాన్ని తీసుకుని వచ్చారు కాబట్టి అక్కడికి వెళ్ళారు. మేల్ముసుగు తెరలో ఉన్నటువంటి ఆవిడ్ని చూశారు. చూసి ఏమని అంటున్నారంటే, మా సర్దారుడు అంటే మా వీరుడు నీ విషయంలో ఒక పొరపాటు చేశాడు, ఆ పొరపాటుని నువ్వు క్షమించవలసింది. దీన్ని నువ్వు కోపంగా తీసుకోవద్దు. నిన్ను నేను నా సైనికులను ఇచ్చి నీ ఇంటికి పంపిస్తాను. అంతేకాదు, నా తల్లిగా తోడుగా దోసిళ్ళను నడిపింతూ గౌరవం నీకు ఇస్తాను అన్నదానికి పరాకాష్ఠగా చెప్పినటువంటి మాట. నేను ఎవరి భావన చేస్తున్నానంటే, నా తల్లిగా తోడుగా, తోడు అంటే తోడబుట్టు, నా చెల్లెలుగా, నా తల్లిగా తోడుగా నిన్ను గౌరవిస్తానంటే నా దోసిళ్లలో నడిపిస్తాను. ఈ పుణ్య స్త్రీలు అనేటువంటి వారు ఉన్నారు కదా, ఈ భారతదేశంలో వాళ్ళు ఎటువంటి వారు అంటే, భూలోకంలో తిరుగాడేటువంటి దేవతలు వాళ్ళు. పవిత్రమైనటువంటి పుణ్య స్త్రీలు అంటే మేము ఎలా గౌరవిస్తున్నామంటే, ఈ లోకంలో తిరుగాడేటువంటి దేవతలు, ఈ లోకంలో తిరుగాడరు కానీ తిరుగాడేటువంటి దేవతలు ఈ స్త్రీలు అనేటువంటి హరిహర బ్రహ్మల పురిటి బిడ్డల చేసి జోలపాడిన పురంధ్రీలలామా. ఒక మహాస్త్రీ, ఒక పతివ్రత, హరిహర బ్రహ్మలు, విష్ణువుని, శివుణ్ణి, బ్రహ్మగారిని, త్రిమూర్తుల్ని కూడా పురిటి బిడ్డల్ని చేసేసింది. అంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లలు అయిపోయారు. అలా చేసినటువంటి స్త్రీలు ఈ దేశంలో ఉన్నారు. హరిహర బ్రహ్మల పురిటి బిడ్డల చేసి జ్వలపాడిన పురంధ్రీలలామా. ఎవరు? అనసూయాదేవి. అనసూయాదేవికి త్రిమూర్తులు కుమారులుగా మారిపోయారు. భోజనానికి వచ్చినటువంటి సందర్భంలో ఆవిడ సంకల్పం కారణం చేత పసిపిల్లలు అయిపోవాలి అంటే పసిపిల్లలు అయిపోయారు. నంద్యాల పాపయ్య శాస్త్రి గారు అంటారు, గర్భము లేదు, కష్టపడి కన్నది లేదు, బారసాల సందర్భము లేదహో, పురిటి స్నానములు నడికట్లు లేవు, ఏ స్వర్భువనాల నుండి దిగి వచ్చిరోహో. ఎక్కడెక్కడి నుంచి దిగి వచ్చినటువంటి దేవతామూర్తులు కదా వీళ్ళు. ఎటువంటి గర్భము లేకుండా పిల్లలుగా మారిపోయినటువంటి స్థితి. అలా చేసినటువంటి మహాపతివ్రత అనసూయ. అనసూయ అన్న పదానికి అసూయ లేనిది అని అర్థం. అలాంటి మహా తల్లి ఈ లోకంలో తిరిగాడింది భారతదేశంలో. యమధర్మరాజు పాశం త్రుంచి అదలించి పతి భిక్షగొన్న పావన చరిత్ర. సతీ సావిత్రి. యమధర్మరాజు దగ్గర ఒక పాశం ఉన్నదట. ఆ పాశం ఏమిటి అంటే ప్రాణాలు తీసేటువంటి యమ పాశం. భర్త ప్రాణాలని ఆ పాశం తీసినటువంటి కారణం చేత, మళ్ళీ ఆవిడ భర్తని పొందిన కారణం చేత ఆ పాశాన్ని తెంచేసినట్టు అయిందంటే విదిలించింది. లెక్క ఏమిటని యమధర్మరాజుని ప్రార్థించి పతిభిక్ష అన్న పావన చరిత్ర. ధగధగ ధన మధ్యము, బ్రహ్మాండంగా మండిపోయేటువంటి మంట, పూలరాశిగా విహరించిన పావనమూర్తి సీతామహాదేవి. అగ్నిహోత్రంలో ప్రవేశిస్తే ఆ అగ్నిహోత్రం పూలరాశి అయింది. ఎటువంటి వేడిని చూపించలేదు, ఏమీ జరగలేదు. పతి ప్రాణము నిమిత్తము
సతీ సుమతి అనేటువంటి ఆవిడ భర్త యొక్క ప్రాణం నిమిత్తం సూర్య భగవానుని ఉదయాన్నే ఆపేసినటువంటి తల్లి. అట్టి ఎందరో భర్తాంబ ఆడు బిడ్డలు, ఆవిడెవరు? సతీ సుమతి. ఇలాంటి వాళ్ళు ఎందరో ఇక్కడ మహాపతివ్రతలు ఇక్కడ తిరగాడినటువంటి దేశం. అందుచేత ఈ దేశంలో స్త్రీలు చాలా విశేషంగా గౌరవించబడతారు. నువ్వు యవన కాంతమణివగుదయేని, నువ్వు యవన దేశానికి చెందినటువంటి స్త్రీ, యవన దేశానికి చెందినటువంటి దాని అయినప్పటికీ కూడా భారతదేశంలో స్త్రీ ఏ విధంగా గౌరవించబడుతుందో అదే విధంగా తల్లిగా గౌరవించబడాలి. నిన్ను నేను అలా గౌరవిస్తాను. ఈ భారతదేశంలో ఒక స్త్రీ తల్లిగా ఎలా గౌరవించబడుతుందో అదే విధంగా గౌరవిస్తాను. నా దుర్రూపంబు నీ ఎందలేదు, నిన్ను నేను తల్లి అని అనాలి అంటే నీ గర్భంలో నేను ఉండాలి. నాది రూపం నీలో ఉండాలి, నా రూపంలో నీలో లేదు. అంటే నువ్వు నా కన్న తల్లి కాదు, కానీ కనని తల్లిగా గారవింతు. నాకు కన్న తల్లి ఉన్నది, ఆవిడ్ని ఎలా గౌరవిస్తున్నానో నిన్ను నేను కనని తల్లి, అలా నిన్ను నేను గౌరవిస్తాను అని ఆవిడ్ని ఓదార్చి అనేకమైనటువంటి విషయాలను చెప్పి అన్ని బంధనాలను ఊడదీసి తీసుకుని వచ్చినటువంటి కారణం చేత ఆమె భర్తని, అంటే బిజాపూర్ని పరిపాలన చేసేటువంటి ఆయన్ని కూడా పిలిచి ఏ విధంగా ధర్మమైన పరిపాలన జరగాలో అవన్నీ బోధ చేసి తన సైన్యాన్ని ఇచ్చి తోడుగా ఇచ్చి గౌరవంగా తిరిగి వెనక్కి పంపించారు శివాజీ మహారాజు. ఇది స్త్రీలకి శివాజీ ఇచ్చిన గౌరవం. ఆయన పరిపాలనా కాలంలో స్త్రీలు ఆ విధంగా గౌరవించబడ్డారు. ఎక్కడో పురాణాల్లో మనం కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు అని ప్రహ్లాద చరిత్రలో చూస్తాం. ఎవరైనా ఇతరుల స్త్రీలు కంటికి కనిపిస్తే తల్లిగా భావన చేసేటువంటి వాడు అని. అలాగే మన చరిత్రలో శివాజీ మహారాజు గారు ఈ విధంగా ప్రవర్తించినటువంటి ధన్యుడు. ఆయన జన్మ ధన్యమైనటువంటిది. ఆయన గురించి విన్న కారణం చేత మనం ధన్యమైనటువంటి వారం. ఆయన పరిపాలన ఈ దేశంలో సాగింది కాబట్టి మన దేశం ధన్యం. స్వస్తి.